హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్గా విప్రో కంపెనీలో జాయిన్ అయ్యాను కదా. ఆల్రెడీ మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు వాళ్ళు ఒక వెల్కమ్ కిట్ లాగా ఇచ్చారనమాట. ఇదే బాక్స్. దీంట్లో ఏముందని ఆల్రెడీ అప్పుడే ఓపెన్ చేసి చూసేసా, మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించి యాక్చువల్లీ ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ పెట్టాను అనమాట. నా ఓల్డ్ కంపెనీ కొత్త కంపెనీలో జాయిన్ అయింది, ఆన్బోర్డింగ్ ప్రాసెస్, ఇంకా నోకియా ఇంటర్వ్యూ సంబంధించి పెట్టాను, విప్రో ఇంటర్వ్యూ పెట్టా. ఇలాగ ఈ మధ్య నేను సాఫ్ట్వేర్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నా. సో నాకు దానివల్ల ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బ్రో ఫ్రెషర్గా జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్స్పీరియన్స్గా కాల్స్ రావట్లేదు, మీరు రెజ్యూమ్ పెట్టండి, మాకు ఏదైనా గైడెన్స్ ఇవ్వచ్చు కదా, ఇట్లాగా చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో నేను ఏమనుకున్నా అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కొద్దిగా కష్టం కదా. సో దానికంటూ కొద్దిగా డెడికేటెడ్ వీడియోస్ చేద్దాము, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించి. అంటే నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అవి కూడా త్వరలోనే వస్తాయి, ప్లాన్ చేస్తున్నా. అవన్నీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్, అంటే ఈ వెల్కమ్ కిట్ డబ్బా కంటే ఈ బ్యాగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మనం ఏదన్నా బయటకు వెళ్ళేటప్పుడు సామాన్ చిన్న చిన్న ఉంటాయి కదా, వాటికి దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది బాక్స్, బ్లాక్ బాక్స్. సో ఇది ఆల్రెడీ అంటే దీనికి ప్యాకింగ్ లేదు, సింపుల్గా పైన డోర్ అనమాట. ఓపెన్ చేయగానే ఫస్ట్ మౌస్ ప్యాడ్. స్మెల్ అయితే అంటే ఇది ఒకటే కాదు, మొత్తం బాక్స్ లోపల స్మెల్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే దీని లోపల ఈ ప్లాస్టిక్ పూలు అనమాట, ఇదేదో సంథింగ్ స్మెల్ కోసమే పెట్టినారు. వీటి వల్ల చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ మౌస్ ప్యాడ్, దీన్ని పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ విప్రో పెన్ను. మనకు పెన్నుతో పెద్ద యూజ్ ఉండదు, బట్ స్టిల్. దెన్ తర్వాత ఏదో గిఫ్ట్ కార్డు. సో అంటే విప్రోకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కూడా సేమ్. దీంట్లో ప్రస్తుతానికి 2,45,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అరౌండ్ 65 కంట్రీస్లో విప్రో ఆపరేషన్స్ అయితే చేస్తుంది వర్క్. సో ఈ రెండు విప్రోకి సంబంధించినవి దీంట్లో. దాని తర్వాత ఒక డైరీ. డైరీతో పెద్దగా మనకు యూజ్ ఉండదు, బట్ స్టిల్ ఇచ్చినారు కాబట్టి జాగ్రత్త పెట్టుకుందాం. దాని తర్వాత ఇంకేం లేదు. పైన అండ్ మెయిన్ థింగ్ వాటర్ బాటిల్. అన్నిట్లోకి ఇది ఒకటి కొద్దిగా బాగా యూజ్ అవుతుంది, స్టీల్ది. అండ్ ఇంకా లాస్ట్గా ఈ పెట్టెలో యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ చిన్న బాక్స్ చూడగానే ఏదైనా వాచ్ ఇచ్చారేమో అనుకున్నాను. నేనే కాదు, అక్కడ జాయిన్ అయినప్పుడు అందరూ దీంట్లో వాచ్ ఉందనుకున్నారు. నాకు ఓపెన్ చేస్తే వాచ్ కాదు, యాక్చువల్లీ ఇవి మనకి వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాని మీద మూతలాగా పెట్టుకోవడానికి. అంటే ఇవి ఒక 5 హ్యాబిట్స్ అనమాట. విప్రో వాళ్ళు కొద్దిగా కొన్ని సపోర్ట్ చేస్తారు. అంటే మొత్తం 5 హ్యాబిట్స్ ఉంటాయి, మొత్తం 5 అనమాట. ఇవి ఒక్క దాని మీద ఒకటి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బీయింగ్ రెస్పెక్ట్ఫుల్, అండ్ సెకండ్ బీయింగ్ రెస్పాన్సివ్, థర్డ్ ఆల్వేస్ కమ్యూనికేటింగ్, డెమోన్స్ట్రేటింగ్, అండ్ దెన్ బిల్డింగ్ ట్రస్ట్. అంటే ఈ 5 హ్యాబిట్స్ మెయిన్గా ఉండాలి విప్రోలో జాయిన్ అయిన వాళ్ళకి అన్నట్లుగా ఇచ్చినారు. దీన్ని మనం ఏదైనా పేపర్స్ ఎగిరిపోకుండా పెట్టుకోవచ్చు, అంటే వాటర్ అదే గ్లాస్ మీద పెట్టుకోవచ్చు. అంటే నాకు తెలిసింది మాత్రం అదే, ఇంకేదన్నా వాటికి యూజ్ చేయొచ్చు. మీకు ఇస్తే కింద కామెంట్ చేయండి. సో అంతే గైస్, ఇంకా డబ్బా అంతా ఖాళీ. సో ఇదే ఇచ్చింది. దీంట్లో మెయిన్గా యూస్ఫుల్ ఏదైతే నాకు ఈ బాటిల్ లెఫ్ట్ మిగతా అండ్ పెన్ ఉంది, అండ్ మౌస్ ప్యాడ్, ఈ రెండు మెయిన్గా నాకు యూజ్ అవుతాయి. మిగతా అంత పెద్దగా యూజ్ అయితే ఉండదు. అండ్ చాలామంది అసలు అరాకిల్లో ఎందుకు మానేసి విప్రోలో ఎందుకు జాయిన్ అని అడుగుతున్నారు. సో అది కూడా నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నేను ఎందుకు ఒక ప్రోడక్ట్ బేస్ కంపెనీ నుంచి సర్వీస్ బేస్ కంపెనీకి వచ్చాను అని కూడా. అవన్నీ మీరు చూడాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే అన్నమాట విప్రో అన్బాక్సింగ్, ఇంత నుంచి ఇంకేం లేదు. సో అదే గైస్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.